కొన్నేళ్ల క్రితం పెద్దల్ని వదిలేసి మరి ప్రేమ పెళ్లి చేసుకుంది అమృత. మరి ఇప్పుడు అమృతకి ఏమైంది అంటే ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. తనకి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్న తీర్పు ఈ రోజు వెలువడింది. ఒకరికి ఉరిశిక్ష, మరొక 6గురికి కూడా జీవిత ఖైదీ కూడా ప్రకటించింది జడ్జ్ రోజారామని. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అమృత ఎక్కడా స్పందించలేదు. ఇక దీనికి తోడు తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షినిగా కూడా పేరుని చేంజ్ చేసింది. అయితే దీనికి సంబంధించి ఇన్నాళ్ళుగా అమృత ప్రణయ్ పేరుతోనే కూడా సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా నడిచేవి. అయితే ఇన్స్టా అకౌంట్ ని అమృత ప్రణయ్ గానే కూడా నడుపుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షినిగా కూడా చేంజ్ అయింది. ప్రస్తుతం ఆ విజువల్ కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే యూట్యూబ్ కి సంబంధించి కూడా యూట్యూబ్ లింక్ లో మాత్రం అమృత ప్రణయ్ అని మాత్రమే ఉంది. అయితే అమృత ప్రణయ్ అనే ఉండేదానికి కారణం కూడా యూట్యూబ్ లో మార్చడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఇన్స్టాలో చేంజ్ చేయడానికి 1 సెకండ్ చాలు, 2 సెకండ్స్ చాలు పేరు చేంజ్ చేయడానికి. అయితే ఎన్నో ఏళ్ళుగా కూడా దీనికి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు ఎదురు చూస్తున్న తీర్పు కూడా ఈ రోజు వెలువడింది. ఇప్పటికి ఒకరికి ఉరిశిక్ష, అలానే మిగిలిన 6గురికి కూడా జీవిత ఖైదీని ప్రకటిస్తూ కూడా జడ్జ్ రోజారామని ప్రకటించారు. అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అమృతకి ఎన్నో ఏళ్ల నుంచి ఆ రోజు ప్రణయ్ని అమృత తండ్రి మారుతీరావు అతి దారుణంగా నరికినప్పుడు కూడా ఆమె ఎంతో బాధపడింది, ఎంతో విలపించింది. కానీ ఇప్పటి వరకు కూడా అమృత ఎక్కడా స్పందించలేదు. ఒక్క రంగనాథ్తో మాత్రమే మాట్లాడింది తప్ప ఎక్కడా స్పందించలేదు. అలానే ప్రణయ్ తల్లిదండ్రులతో కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఎక్కడికి మిర్యాలగూడ కూడా వెళ్ళలేదు. అయితే మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అమృత ఎక్కడా స్పందించలేదు. లేటెస్ట్ గా తన పేరును కూడా మార్చుకుంది. అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షినిగా మార్చుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రమేష్, అయితే అమృతకి ఇది ఒక గుడ్ న్యూస్ గానే చూడాలి. ఎందుకంటే తన ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ఫైట్ చేసినందుకు ఇప్పుడు ఒక తుది తీర్పు వచ్చింది. అయితే తన ప్రణయ్ పేరెంట్స్ స్పందించారు, వారు ఎంతో కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. కానీ అమృత ఇప్పటి వరకు కూడా ఎక్కడ మాట్లాడలేదు. అలానే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కూడా అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షినిగా కూడా పేరుని చేంజ్ చేసుకుంది. అప్డేట్స్ ఏంటి దీనిపైన? ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉండేటువంటి అమృత ఈ విషయంలో చూసినట్లయితే మొత్తం మీద, ఎందుకంటే గతంలో 2018 ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా నడిచేవి. అయితే ఇన్స్టా అకౌంట్ ని అమృత ప్రణయ్ గానే కూడా నడుపుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షినిగా కూడా చేంజ్ అయింది. ప్రస్తుతం ఆ విజువల్ కూడా మనం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే యూట్యూబ్ కి సంబంధించి కూడా యూట్యూబ్ లింక్ లో మాత్రం అమృత ప్రణయ్ అని మాత్రమే ఉంది. అయితే అమృత ప్రణయ్ అనే ఉండేదానికి కారణం కూడా యూట్యూబ్ లో మార్చడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఇన్స్టాలో చేంజ్ చేయడానికి 1 సెకండ్ చాలు, 2 సెకండ్స్ చాలు పేరు చేంజ్ చేయడానికి. అయితే ఎన్నో ఏళ్లుగా కూడా దీనికి సంబంధించి కూడా చాలా రోజుల నుంచి కూడా వీళ్ళు ఎదురు చూస్తున్న తీర్పు కూడా ఈ రోజు వెలువడింది. ఇప్పటికి ఒకరికి ఉరిశిక్ష, అలానే మిగిలిన 6గురికి కూడా జీవిత ఖైదీని ప్రకటిస్తూ కూడా జడ్జ్ రోజారామని ప్రకటించారు. అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అమృతకి ఎన్నో ఏళ్ల నుంచి ఆ రోజు ప్రణయ్ని అమృత తండ్రి మారుతీరావు అతి దారుణంగా నరికినప్పుడు కూడా ఆమె ఎంతో బాధపడింది, ఎంతో విలపించింది. కానీ ఇప్పటి వరకు కూడా అమృత ఎక్కడా స్పందించలేదు. ఒక్క రంగనాథ్తో మాత్రమే మాట్లాడింది తప్ప ఎక్కడా స్పందించలేదు. అలానే ప్రణయ్ తల్లిదండ్రులతో కూడా ఎక్కడా మాట్లాడలేదు. ఎక్కడికి మిర్యాలగూడ కూడా వెళ్ళలేదు. అయితే మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా అమృత ఎక్కడా స్పందించలేదు. లేటెస్ట్ గా తన పేరును కూడా మార్చుకుంది. అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షినిగా మార్చుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ రమేష్, అయితే అమృతకి ఇది ఒక గుడ్ న్యూస్ గానే చూడాలి. ఎందుకంటే తన ఎన్నో ఇయర్స్ నుంచి కూడా ఫైట్ చేసినందుకు ఇప్పుడు ఒక తుది తీర్పు వచ్చింది. అయితే తన ప్రణయ్ పేరెంట్స్ స్పందించారు, వారు ఎంతో కన్నీటి పర్యంతం కూడా అయ్యారు. కానీ అమృత ఇప్పటి వరకు కూడా ఎక్కడ మాట్లాడలేదు. అలానే దానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో కూడా అమృత ప్రణయ్ నుంచి అమృత వర్షినిగా కూడా పేరుని చేంజ్ చేసుకుంది. అప్డేట్స్ ఏంటి దీనిపైన? ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉండేటువంటి అమృత ఈ విషయంలో చూసినట్లయితే మొత్తం మీద, ఎందుకంటే గతంలో 2018 ఎప్పుడైతే హత్య జరిగిందో అప్పటి నుంచి కూడా మనం చూస్తున్నాం వరుసగా న్యాయ పోరాటం చేస్తూ అదేవిధంగా ఏ విధంగా మాట్లాడేదో కూడా చూడండి. కానీ గత కొంతకాలం నుంచి మనం చూసినట్లయితే తల్లితోటే ఎక్కువగా ఉంటుంది. తల్లి అదేవిధంగా తన కొడుకుతో కలిసే ఉంటుంది. మిర్యాలగూడలో కూడా గతంలో తరచూ రావడం, అదేవిధంగా ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, అదేవిధంగా అక్కడికి ఫామ్ హౌస్ కు వెళ్ళడం, వ్యవసాయ బావద్దకు వెళ్ళడం, ఇలాంటివన్నీ చేసేది. కానీ ఈ మధ్య కాలంలో చూసినట్లయితే పూర్తిగా తల్లితో కలిసి ఉంటుంది. అదేవిధంగా ఆమె ఇన్స్టా చూసినట్లయితే అమృత ప్రణయ్ అనే ట్యాగ్ లైన్ తో కూడా మొత్తం దేశవ్యాప్తంగా కూడా సంచలనం ఉన్నటువంటి అమృత ప్రణయ్ని గత కొన్ని రోజుల క్రితమే అమృత
ప్రణయ్ని తీసేసి కూడా అమృత వర్షిణి అని ఒక బుక్ పేరు అమృత వర్షిణి అని కూడా పేరు కూడా మార్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ తుది తీర్పు వెల్లడైంది. న్యాయం కావాలని ఎప్పటి నుంచో న్యాయ పోరాటం కూడా చేస్తున్నటువంటి అమృత ఇవాళ ఆ తుది తీర్పు వెల్లడైనా కానీ మిర్యాలగూడకు రాలేకపోయింది, కుటుంబ సభ్యులైపోయింది. ఆమె ఎలాంటి ఇవన్నీ కూడా ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు కూడా కనిపించలేదు. పూర్తిగా అమృత ప్రణయ్ అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎప్పుడైతే హత్య జరిగిందో ఆ హత్య జరిగినప్పటి నుంచి కూడా ఆమె అంతా ప్రణయ్ కుటుంబ సభ్యులతోటి ఉంటుంది, కలిసి ఉంటుంది. కానీ గత కొంతకాలం నుంచి కూడా పూర్తిగా ప్రణయ్ కుటుంబ సభ్యులకి దూరం అయిందని కూడా మనకు తెలుస్తుంది. తల్లితో కలిసి ఆ తండ్రి ఇచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లోనే ఎంజాల సాగర్ రోడ్ లోనే ఆమె ఉంటుంది. ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళంతా కూడా అమృత ఏం మాట్లాడతారని కూడా ఎంతో మంది ఎదురు చూసినటువంటి పరిస్థితిలో కూడా ఎక్కడ కూడా అమృత నోరు విదపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూడడం జరిగింది, ఎక్కడైతే మిర్యాలగూడలో ప్రణయ్ సమాధి ఉందో వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా నెలకొకసారి అక్కడికి వచ్చినప్పుడల్లా కూడా ప్రణయ్ సమాధి వద్దకు వచ్చి కూడా కన్నీళ్ల పర్వంతం అవడం, అంతా ప్రణయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఉండడం, అదేవిధంగా ప్రణయ్ యొక్క వ్యవసాయ బావి వద్దకు వెళ్ళడం, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. కానీ ఒక నెల రోజుల నుంచి కూడా దాదాపుగా ప్రణయ్ కుటుంబ సభ్యులతో కూడా దూరంగా ఉంటున్నట్లు కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. ఈ రోజంతా కూడా అంతా భావించడం జరిగింది. నిన్న కూడా పోస్టు తమ ఖాతాలోనే పోస్ట్ చేయడం జరిగింది. మిర్యాలగూడ వస్తున్నాను కూడా పోస్ట్ చేయడం జరిగింది. కానీ మిర్యాలగూడకు రానటువంటి పరిస్థితి. వాళ్ళ ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడ్డా కానీ ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా మారుతీరావు సోదరుడు ఎవరైతే ఉన్నారో శ్రవణ్ కుటుంబ సభ్యులంతా కూడా అక్కడ కోర్టు ఆవరణలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడడం జరిగింది. శ్రవణ్ కూతురు అదేవిధంగా శ్రవణ్ భార్య కూడా దీనంతటికీ కారణం అమృత వల్లనే ఈ విధంగా ఈ గతి పట్టింది. ఇలా శ్రవణ్కు ఎలాంటి ప్రమేయం లేదు, కేవలం తెల్ల కాగితం మీద కూడా సంతకం పెట్టించుకున్నారని కూడా అంతా కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మన్నీరు అవుతున్నటువంటి ఆ సందర్భం కూడా మనం చూడడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమృత ఎక్కడ స్పందించకపోవడం ఖచ్చితంగా ఈ రోజు మిర్యాలగూడ వస్తుంది, ఖచ్చితంగా దీనిపై మాట్లాడుతుంది, అదేవిధంగా ప్రణయ్ సమాధి వద్దకు వస్తుందని అందరూ ఊహించారు. కానీ ఈ మధ్య కాలంలో ప్రణయ్ కుటుంబ సభ్యులతో కూడా అంటిముట్టినట్టుగా మన సంక్రాంతి కూడా చూడడం జరిగింది. పుట్టింటి వారితో కూడా తొలి సంక్రాంతి మొదటి సంక్రాంతి చేసుకుంటున్నామని ఆమె ఖాతాలోని పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కూడా మనం చూడడం జరిగింది. ఒక నెల రోజు నుంచి కూడా అమృత ప్రణయ్ తన ఖాతాలో అమృత ప్రణయ్ అనేది ఉండేది. కానీ పూర్తిగా ప్రణయ్ని తొలగించి అమృత వర్షిణి అనే పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా కూడా ప్రతి ఒక్కరు కూడా మారుతీరావు కుటుంబ సభ్యులు కానీ చాలా వరకు ఉండేది. కానీ దీని అంతటి కూడా ఒక్కగానొక్క కూతురు ప్రేమించి ఈ విధంగా చేసినందుకు ఈ కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా దూరం చేసుకొని కుటుంబాన్ని నాశనం చేసిందని ఆ బంధువులు కూడా ఎప్పటి నుంచో మండిపడడం జరిగింది. ఇంతకాలం తర్వాత కూడా రియలైజ్ అయిందా, ఆ మాటలకు రియలైజ్ అయిందా అనే ఒక న్యూస్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన అకౌంట్ ని పూర్తిగా అమృత ప్రణయ్ తీసేసి అమృత వర్షిని పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల రోజుల నుంచి కూడా ఎక్కడ ప్రణయ్ కుటుంబ సభ్యులతో ఆమె కలిసినటువంటి దాఖలాలకు లేవు. ప్రతినిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిన్న కూడా ఒక షాపింగ్ కి వెళ్ళి కూడా ఆమె పోస్ట్ చేసి 1 లక్ష వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇంత జరుగుతున్నటువంటి 6 సంవత్సరాల తర్వాత కీలక తీర్పు, ఎంతో తెలుగు రాష్ట్ర ప్రజలు ఒక కులాంతర వివాహం, ఒక ప్రేమ వివాహం చేసుకున్న పాపానికి ఈ విధంగా ఒక తీర్పు వెల్లడించినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ అమృత స్పందించినటువంటి దాఖలాలు కూడా కనిపించలేదు. అంతా కూడా మిర్యాలగూడ వస్తుందని కూడా ఊహించడం జరిగింది. ఆ ఊహించినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే ప్రణయ్ తల్లిదండ్రులు ఉన్నారో బాలస్వామిని కానీ అడిగినా కానీ వారు కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. అమృత ఎందుకు రాలేకపోయిందన్నా కానీ బాలస్వామితో మాట్లాడినప్పుడు అడిగిన ప్రశ్న కూడా వారి ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి మనం కానీ గతంలో ఒక నెల క్రితం కూడా చూడడం జరిగింది. పూర్తిగా అత్తమామలతో కలిసి ఉండడం, అదేవిధంగా అత్తమామలు కూడా స్పందించడం, ఇక్కడ మిర్యాలగూడ వచ్చిపోతుండడం కూడా జరిగేది. కానీ ఈ రోజు ఆ బాలస్వామి ఇంటికి కూడా మనం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా అడగడం జరిగింది. అమృత గురించి కూడా వారు అంటిముట్టినట్టు కానీ ఏ విధమైనటువంటి మాకు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, ఎవరు కూడా దీని గురించి కూడా చర్చించినటువంటి పరిస్థితి లేదు. అయితే అమృత ప్రణయ్గా ఉన్నటువంటి ట్యాగ్ లైన్ అమృత వర్షిన్ గా ఎందుకు మారింది? ఇప్పుడు పూర్తిగా చూసినట్లయితే తల్లి వద్దనే ఉంటుంది, తల్లితోటే ఉంటుంది. తల్లి అదేవిధంగా అమృత కొడుకు వీరు ముగ్గురే కలిసి ఉంటున్నారు. మారుతీరావు ఇచ్చినటువంటి ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు మారుతీరావుకు ఒక్కగానొక్క కూతురు కాబట్టి పూర్తిగా తల్లితోటే కలిసి ఉండి ఆమె ఒక చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సోషల్ మీడియాలో అకౌంట్ పెట్టడం, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మొత్తం కూడా ఈ నెల రోజుల నుంచి కూడా ప్రణయ్ కుటుంబ సభ్యులకు మాత్రం దూరంగా ఉంటూ వస్తుంది. ఈ రోజు ఏదైతే తీర్పు వెలువడిందో తీర్పుతో చాలా వరకు ఎదురు చూడడం జరిగింది. అంతా